హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అండి. సో నా పేరు గోపి, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ అండి. సో ఇక్కడ మనం ప్రతి దాంట్లో కూడా అంటే డైలీ ఒక టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనం ఇక్కడ ఒక వీడియో పెట్టడం జరుగుతుందమ్మా. వీడియో ఏంటిదంటే ఆ టాపిక్ రిలేటెడ్గా అంటే ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, అంటే ఏ మోడల్లో క్వశ్చన్స్ అడిగాడు అనేది మనం ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఒకటే మీరు అబ్జర్వ్ చేయాలి, అసలు ఒక టాపిక్ రిలేటెడ్గా ఏ టాపిక్స్ ఉంటాయి అంటే జనరల్గా ఇక్కడ వినండి, మనం ఒక టాపిక్ నేర్చుకునే ముందు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏ రకంగా ఉంటాయి అంటే సపోజ్ మనం పర్సంటేజెస్ అంటే శాతాలు అనే టాపిక్ కనుక నేర్చుకుంటే దానికి రిలేటెడ్గా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ అంటే లాభ నష్టాలు అని అంటాం. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ కాంపౌండ్ అంటే వీటిపైనే ఇది బేస్ అయి ఉంటుంది. అంటే ఒకసారి మీకు ఈ పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే ఆ రిమైనింగ్ 3 టాపిక్స్ కూడా మనకు ఈజీగా నేర్చుకోవడానికి అవైలబిలిటీగా ఉంటుంది. అయితే నేను చెప్పాను కదండి, ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగిన పేపర్ అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అంటే ఈ టాపిక్లో నుండి అంటే ఈరోజు మనం క్లాస్ అనేది పర్సంటేజెస్ పైన చెప్తున్నాం. అంటే ఏదున్నా కూడా మీరు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయా, ఏ మోడల్స్ కవర్ అవుతున్నాయి, ఏ విధంగా చెప్తున్నారు అనేది ఒక ఐడియా వేసి మీరు క్లాసెస్కి వచ్చి వినండి అమ్మా. సో ఇక్కడ వినండి ఒకసారి, అంటే ప్రీవియస్గా అడిగినటువంటి ఎస్ఐలో అడిగాడండి ఈ పాయింట్ ఆఫ్ సేమ్ క్వశ్చన్. మనకు ఇది మీకు ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్లో కూడా ఉండడం జరుగుతుంది. సేమ్ క్వశ్చన్ ప్రీవియస్ అంటే అంతకుముందు జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఒకసారి ఇక్కడ వినండి, బోత్ మీడియంలో మనం డిస్కషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వినండి ఒకసారి, 2 సంఖ్యల మధ్య భేదము అంటే 1660 అని చెప్పాడు. అంటే ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈ 1660, ఓకేనా. మొదటి సంఖ్యలో 7.5%, రెండవ సంఖ్యలో 12.5%కు సమానం అయితే మొదటి సంఖ్య ఎంత అన్నాడు. ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వినండి. 2 సంఖ్యల మధ్య భేదం ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈ 1660, ఓకేనా. ఇఫ్ 7.5% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద 12.5% of the second number అని అన్నాడు. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు అంటే 2 సంఖ్యల మధ్య భేదం అన్నాడు. మొదటి సంఖ్య x, రెండో సంఖ్య y అని అనుకోండి. సో ఈ రెండింటి మధ్య భేదం ఎంతని ఇచ్చాడమ్మా, 1660 అని ఇచ్చాడు. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని ఇచ్చాడో 16. ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ వై, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం ఎంత అంటే సో 1660 అని ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మొదటి సంఖ్యలో అంటే మొదటి సంఖ్య ఎక్స్లో ఎంత పర్సెంటేజ్, 7.5% ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంది, సో రెండవ సంఖ్యలో 12.5%కు ఈక్వల్గా ఉంది అని చెప్తున్నాడు, ఓకేనా. 7.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద 12.5% ఆఫ్ ద సెకండ్ నెంబర్ అని అంటున్నాడు. సో పర్సంటేజ్ క్యాన్సిల్ చేయండి అమ్మా. సో ఈ పాయింట్ క్యాన్సిల్ చేసి ఉన్నప్పుడు ఇది 75 అవుతుంది, ఇది 125 అవుతుంది. 75 అనేది 25 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. ఇది 25 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 5y వచ్చింది. సో వైని ఇటు సైడ్ తీసుకురండి, ఏమవుతుంది అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 3 నటు పంపించండి అమ్మా, 5/3. అంటే ఇక్కడ వినండి ఒకసారి, అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంటే ఫస్ట్ నెంబర్ ఎన్ని పార్ట్స్గా ఉంటుంది, 5 పార్ట్స్గా ఉంటుంది. సెకండ్ నెంబర్ 3 పార్ట్స్గా ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి, డిఫరెన్స్ ఇచ్చాడమ్మా. డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 పార్ట్స్ ఉందమ్మా. 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే 2 పార్ట్స్ 2 భాగాల విలువ ఎంత అవుతుంది అంటే 1660 అవుతుంది. అక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఓకేనా. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ఫస్ట్ నెంబర్ మొదటి సంఖ్య కనుక్కోమన్నాడు. అంటే ఫస్ట్ నెంబర్ ఎన్ని పార్ట్స్గా ఉంటుంది, 5 పార్ట్స్గా ఉంటుంది, ఓకేనా. 5 భాగాలు. సో 2 1లు 2 8ల 16, 2 3ల 6, 0 అవుతుంది. అంటే ఒక పార్ట్ అంటే ఒక భాగం విలువ 830 అయినప్పుడు, ఓకేనా, మరి 5 భాగాల విలువ ఎంత అవుతుంది అంటే 0, 15, 41, 4150 అవుతుంది. 4150 విల్ బి ద ఫస్ట్ నెంబర్. అట్లా మనం ఏదున్నా కూడా సింపుల్ మెథడ్లో సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్స్ అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రిక్వెస్ట్ ఏంటిదంటే ప్రతిసారి చెప్తున్నాను, ఒకసారి మీరు క్లాసెస్కి వచ్చి వినండి అమ్మ. మన దగ్గర ఉన్నటువంటి క్లాసెస్లో టోటల్గా కూడా అన్ని మోడల్స్ అంటే బేసిక్ లెవెల్ నుంచి స్టాండర్డ్ లెవెల్ వరకు క్వశ్చన్స్ అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ పైన కూడా దానిపైన క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ